Hi guys, are you paying an extra EMI every month? I mean, RBI repo rate reduce చేశాక కూడా స్టిల్ మీరు ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తున్నారా? సో ఈ వీడియో మీకోసమే. బై ది వే ఐఎమ్ విష్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో బేసికలీ ఈ ఛానల్ అండ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ దే ఎర్న్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ యాన్యువల్లీ బట్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫైనాన్షియలీ అవేర్. అండ్ ఈరోజు నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను విత్ వన్ ఆఫ్ మై హోమ్ లోన్ ఫ్రమ్ ప్రైవేట్ హౌసింగ్ ఫినాన్స్ బ్యాంక్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్బీఐ 3 times రిపో రేట్ కట్ చేసింది. ఇన్ ఫెబ్ 0.25 బేస్ పాయింట్స్ అండ్ ఇన్ ఏప్రిల్ 0.25 బేస్ పాయింట్స్ అండ్ రీసెంట్గా జూన్లో 0.50 బేస్ పాయింట్స్. జనరల్లీ ఆర్బీఐ రిపో రేట్ తగ్గిస్తే బ్యాంక్స్కి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గుతుంది, సో కస్టమర్స్కి కూడా తగ్గించాలి. బట్ అలా అవ్వలేదు. సో ఫ్రమ్ ఫిబ్రవరి నేను కంటిన్యూస్గా ఈమెయిల్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ ఓన్లీ రిసీవింగ్ ది కాపీ పేస్టెడ్ స్టాండర్డ్ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. సో ఇట్లుంది సిచ్యువేషన్ అని నేను కొంతమందికి రీచ్ అవుట్ అయ్యి అడిగితే ప్రైవేట్ బ్యాంక్స్ అంత ఈజీగా తగ్గించారు, లైట్ తీసుకో అని అన్నారు. అయితే కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ బ్యాంక్కి వెళ్ళి ఎందుకు చెయ్యరు, నేను లోన్ క్లోజ్ చేస్తా చేయకపోతే అని అడిగితే దెర్ ఈజ్ ఎ రిక్వెస్ట్ అండ్ ఫైనల్గా 1% రిడ్యూస్ చేశారు. ఒకవేళ నేను అడగకపోయి ఉంటే ఆర్ పుష్ చేయకపోయి ఉంటే స్టిల్ నేను ఎక్స్ట్రా ఈఎంఐ పే చేసేవాడిని సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే అన్లెస్ మీరు రైట్ క్వశ్చన్స్ అడగకపోతే బ్యాంక్స్ ఓంట్ యాక్ట్ ఇన్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్. అండ్ మీరు కేర్ఫుల్ ఉండకపోతే యూ కుడ్ బి లూజింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఓవర్ ది లోన్ పీరియడ్. అండ్ ఐ నోటీస్ లాస్ట్ ఇయర్ ఆర్బీఐ 2 times రిపో రేట్ ఇంక్రీజ్ చేసింది. బ్యాంక్స్ ఇమ్మీడియట్గా ఈఎంఐ అప్డేట్ చేశారు నెక్స్ట్ మంత్ నుంచి. బై డిఫాల్ట్గా దే విల్ ఓన్లీ ఇంక్రీజ్ టెన్యూర్, మనం అడగకపోతే ఓన్లీ టెన్యూర్ ఇంక్రీజ్ చేస్తారు. చాలామందికి తెలియదు అసలు వాళ్ళు టెన్యూర్ ఇంక్రీజ్ చేశారా అని కూడా తెలియదు. లోన్ అయిపోయే టైంకి 20 or 30 years తర్వాత దే రియలైజ్ లైక్ లోన్ ఇంకా అయిపోలేదు ఏంటి అని అప్పుడు రియలైజ్ అవుతారు టెన్యూర్ ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పి. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్ నౌ అండ్ షో యూ ద రియల్ నెంబర్స్. సో ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ చూస్తే దిస్ ఈస్ ది క్యాలిక్యులేటర్ టు క్యాలిక్యులేట్ ది ఈఎంఐ అండ్ టెన్యూర్. సో స్మార్ట్ ఈఎంఐ క్యాలిక్యులేటర్, ఇది ఐ యాడ్ దిస్ ది డిస్క్రిప్షన్. సో నేను 1 crore ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 1 crore ఎగ్జాంపుల్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ 9%, టెన్యూర్ 20 years. లెట్స్ సే ఈ లోన్ లాస్ట్ ఇయర్ 2024 జూన్లో స్టార్ట్ అయింది అనుకుందాం. 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది ఇగ్నోర్ చేద్దాం. ఇది ఇగ్నోర్ చేసి సో దిస్ ఇస్ ది అమౌంట్ యూ పే ఈఎంఐ. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, వాట్ ఇఫ్ దే రిడ్యూస్ ది ఈఎంఐ కదా. సో మనం ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేద్దాం. ప్రీపేమెంట్ మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 0.85 బేస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్. సో ఈ మంత్ టెన్యూర్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకుందాం. జూన్ 2025లో 0.50 బేస్ పాయింట్స్ తగ్గించారు అనుకుందాం. నేను ఇక్కడ ఈఎంఐ ఆప్షన్స్లో వచ్చేసి రెడ్యూస్ టెన్యూర్ అని పెడుతున్నాను, ఈఎంఐ పెట్టట్లేదు. ఇది మనం యాడ్ చేస్తే సో ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేసి 1,99 lakhs. ఇంతకుముందుకు వచ్చేసి 2,16 lakhs. సో మీకు ఇక్కడ 16 lakhs ఇంట్రెస్ట్ తగ్గింది. ఓవరాల్ మీరు లోన్లో 20 years ఈ లోన్లో మీరు 16 lakhs తక్కువ పే చేస్తారు ఇంట్రెస్ట్ రేట్లో. అండ్ సిమిలర్గా ఇఫ్ మీరు 8% తీసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేసి 8% తీసుకుంటే ఇది ఇక్కడ మీరు యాడ్ చేస్తే సేమ్ జూన్లో 2025లో 1% రిడ్యూస్ చేసినట్టయితే మీరు ఇక్కడ యాడ్ చేస్తే నౌ యూఆర్ పేయింగ్ ఓన్లీ 1,86 lakhs. సో ఇంతకుముందు మీరు 2,16 lakhs పే చేశారు. సో ఓవరాల్ డిఫరెన్స్ చూస్తే మీరు 30 lakhs డిఫరెన్స్ చూస్తున్నారు. ఇక్కడ ఏంటి 20 years టెన్యూర్ 9% ఇంట్రెస్ట్ రేట్ లాగా మీరు మధ్యలో 8% తగ్గినట్టయితే 30 lakhs డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ. సో సిమిలర్గా మీరు 20 years కూడా 30 years పెట్టి చూసుకోండి. 30 years పెట్టండి, ఇంట్రెస్ట్ రేట్ 9 or 10 వాట్ ఎవర్ మీ ఇంట్రెస్ట్ రేట్ పెట్టి ఎంత రిడ్యూస్ అయిందో అప్డేట్ చేసుకుంటే యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దిస్ నెంబర్స్. ఈ నెంబర్స్లో మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. ల్యాక్స్, 30 lakhs, 40-50 lakhs కూడా చూస్తారు. సో నేను ఇదంతా కలిపి ఒక ఎక్సెల్ రెడీ చేశాను. ఐ విల్ షో యూ దట్ లైక్ 20 years and 30 years డిఫరెన్సెస్ ఇక్కడ చూస్తే మీరు. సో ఇది 20 years టెన్యూర్, ఇది 30 years టెన్యూర్. పర్సంటేజ్ వచ్చేసి 9 బేస్ పర్సంటేజ్ తీసుకున్నాను. రిడ్యూస్ అయినప్పుడు 8.5 and 8.8తో క్యాలిక్యులేట్ చేశాను. సేమ్ వే ఫర్ 30 years యాజ్ వెల్. ఇది సేమ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు చూస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా మీరు టోటల్ సేవింగ్ అమౌంట్ చూస్తే మీకు 0.5 తగ్గినట్టయితే ఓవరాల్గా మీకు 20 yearsకి 16 lakhs సేవ్ అవుతుంది. 1% తగ్గితే మీకు 30 lakhs సేవ్ అవుతుంది ఆల్మోస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ 30 years లోన్ మీకు 43 lakhs సేవ్ అవుతుంది. 1% తగ్గినప్పుడు మీకు ఓవరాల్ 70 lakhs సేవ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 30 years లోన్ 1% ఇంట్రెస్ట్ తగ్గింది, మీరు ఇగ్నోర్ చేశారు, మీరు 70 lakhs లాస్ అయినట్టు. ఇక్కడ నేను మంత్స్ కూడా అప్డేట్ చేశాను, టోటల్ మంత్స్.
ఎన్ని మంత్స్ రిడ్యూస్ అవుతుంది ఈ పర్సెంటేజ్ మనం అప్డేట్ చేసినప్పుడు 18 months 32 months. సో సింపుల్ క్యాలిక్యులేషన్, ఇదేం లేదు, సింపుల్ మ్యాథ్. 18 monthsతో మీరు ఈ నెంబర్ చేస్తే ఇది వచ్చేస్తుంది, 44 ఈ నెంబర్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఈఎంఐ. మీరు కొంచెం అటు ఇటు అవుతుంది నెంబర్లో అంతే, బట్ ఆల్మోస్ట్ ఇట్స్ సేమ్. సో దట్స్ మై స్టోరీ. సో మీరు కొంచెం ఇగ్నోర్ చేసిన ఎంత అమౌంట్ లూజ్ అవుతారో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. అండ్ ఐ ఆల్వేస్ సజెస్ట్ మనీ ఎప్పుడూ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి, డైవర్సిఫై ఇట్, లైక్ ల్యాండ్, స్టాక్స్, క్రిప్టో, బిట్కాయిన్, మీమ్ కాయిన్స్, మ్యూచువల్ ఫండ్స్, like SIP monthly or lump sum amount cheyala, or even traditional options like chits. And I want to tell you one example. Lot of my friends ask, chit enduku veyali, మా మనీ తీసుకొని కమిషన్ కట్ చేసుకొని మళ్ళీ మా పైసలు మాకే ఇస్తారని అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ కమిషన్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యువర్ క్యాష్ ఈజ్ ఫ్లోయింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ బోత్ ఆఫ్ యూ. సో మీరు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్లైండ్గా ఫ్రెండ్ చెప్పిండు, పక్కింటోడు పెట్టిండు అని దేంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఆల్వేస్ రీసెర్చ్ అండ్ రన్ ది నెంబర్స్. సో రిటర్న్స్ ఎంత వస్తాయని తెలిస్తే సో యూ కెన్ కంపేర్. దెర్ ఈజ్ నో థంబ్ రూల్ లైక్ దీంట్లో పెడితే పక్కా వర్కౌట్ అవుతుంది అని. It's always depends on particular person and their situations. But start investing early. I'm saying investing, not saving. అంతా అయిపోయాక ఆ ఏజ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది అని రియలైజ్ అవ్వద్దు. ఇఫ్ దిస్ సౌండ్స్ యూస్ఫుల్ టు యూ, డూ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రిమెంబర్, ప్లాన్ స్మార్ట్ and invest smart. See you in the next one.